ఈ మధ్యన ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద మతం పేరుతో బాగా విమర్శిస్తున్నారు. ఆ వార్తలు చూసినప్పుడు మీరేమనుకుంటున్నారు? మేము ఇదంతా పొక్కారు వాళ్ళు కావాలని నిందలేస్తున్నారు అనుకుంటాం. ఆయన మా గుండెల్లో మటుకి దేవుడు, మాకు దేవుడే నిజంగానే. నాకు 2 సార్లు కూడాను మరి 15 అదే ఇచ్చాడు. డబ్బులు ఇచ్చాడని కాదండి, మాకు వాళ్ళ నాన్నగారు మాకు అంతకుముందు రేషన్ కార్డు తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి 2004 నుంచి 5లో మరి మాకు రేషన్ కార్డు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి వచ్చింది. అసలు మాకు రేషన్ కార్డు ఎలా ఉంటుందో తెలియదు, అలాంటిది మా అందరికీ రేషన్ కార్డు వచ్చింది, ఆరోగ్యశ్రీ కార్డు. మరి మా అంతేకాదండి, మరి అనేక రకాలుగా మరి మా పిల్లల మనవాళ్ళకి ఇది వేసాడు అమ్మఒడి. జగన్ బాబు వచ్చేసాడు అమ్మఒడి. అంతకుముందు ఆయన ఇది మరి జగన్ బాబు వచ్చినాక నాకు 18,000 వచ్చింది. మరి అసలు ఎంతో ఆయన అప్పుడు నిజంగా చెప్తున్నామండి, దేవుడు కృప ఆయన మీద నిజంగా ఉంది. నేను క్రైస్తవురాలని, మేము రెడ్లుగా అవ్వచ్చు కానీ మేము క్రైస్తవురాలని, నేను దేవుడిని నమ్ముకున్నాను. ఆయన ఉన్నన్నాళ్ళు కూడా 5 సంవత్సరాలు పరిపాలనలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కళ్ళు ఏ ఆడవాళ్ళైనా ఏ కుటుంబం అయినా గుండెల మీద చేసుకుని చెప్పమానండి, మాకు ఈ కష్టం వచ్చింది. ఎవరికి ఏ కష్టం లేదు. దేవుడు అన్ని రకాలుగా అందరినీ దీవించాడు. ఉద్యోగం చేసుకునే వాళ్ళని, పనులు చేసుకునే వాళ్ళని. అప్పుడు ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేసినా ఆయన నిజంగా ఆయన పరిపాలించిన నాళ్ళు కరువు ఏంటో తెలీదు. ఇప్పుడు నానా కరువులు పడుతున్నారు. మేమే కాదు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, సున్నం పనులు మేస్త్రులు, మరి కూలి వర్కర్లు, వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో అప్పుడేమో ఇసుక ఇవ్వలేదు, అందుకని ఇది అన్నారు. ఆయన అప్పుడు హాయిగా తిన్నారు, పిల్లలకి వేసారు అమ్మఒడి, అయ్యి తిన్నారు, ఉండారు. అప్పుడు కష్టం ఏంటి ఎవరికి తెలియదు. మరి ఇవాళ కష్టం ఏంటి బాధ? పోయిన సంవత్సరం వరదలు వచ్చి మొత్తం మునిగి కొట్టుకుపోయి అది అతరిష్టలాగా అయిపోయింది. మళ్ళీ తర్వాత మరి ఇప్పుడు కూడాను దేవుడు ఇదిని బట్టి మరి ఇప్పటికీ కూడా ఎవరు కోలుకోలేదు. పనిచేసేవాళ్ళైనా వ్యాపారం మధ్య తరగతి వాళ్ళకి కాదండి పరిపాలన. డబ్బుండోడే బతుకుతాడు, మధ్య తరగతి వాళ్ళు బతికే రోజు కాదు ఇది. మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే జగనే రావాలి. జగన్ వస్తేనే మళ్ళీ మాలాంటి వాళ్ళు అందరూ కూడా గుండె మీద చేసుకుని హాయిగా బతుకుతాం. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతాన్ని పాటిస్తూ హిందూ మతాన్ని కించపరుస్తున్నాడు అని విమర్శించాడు. హిందూ మతాన్ని ఇది చేయాలంటే తిరుపతి ఎలా వెళ్తారు, అన్ని ఊళ్ళకి ఎలా వెళ్తారు, ఎవరు పిలిచినామా అమ్మవారి గుడికి వెళ్ళారు, కనకదుర్గ గుడికి వెళ్ళి మరి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మరి అన్నీ ఎలా చేస్తున్నాడు? మరి వాళ్ళ తాతల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళేం పుట్టుకతోనే ఇది కాదు, వాళ్ళ తాత దేవుణ్ణి నమ్ముకున్నారు. అక్కడి నుంచి ఆ వారసత్వం అలా వచ్చింది. వాళ్ళ ముత్తాత కాడి నుంచి, వాళ్ళ తాత కాడి నుంచి. ఆయన అది వారసత్వమే ఉంది. ఎవరెవరు నీకు నచ్చిన దేవుడు నాకు నచ్చిన దేవుడు నాకు, నీకు నచ్చిన దేవుడు మీకు. అంతేగాని ఆయన ఏం క్రిస్టియన్గా పుట్టలేదే. వాళ్ళ దేవుడు ఒక దేవుడు ఇది కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకుని వాళ్ళు దేవుళ్ళలో నిలబడి ఉంటారు. ఆయన అది కాదనలా ఇది కాదనలా.